ఓం స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప దీక్షలో భాగంగా ఈరోజు 48వ రోజు. ముందుగా స్వామివారిని అలంకరించుకున్న తర్వాత సన్నిధానాన్ని యథావిధంగా శుభ్రం చేసుకొని ఈరోజు మా ఇరుముడి ప్రయాణం ఉంది స్వామి శబరిమలకు. ఇరుముడిని తీసుకొని ఈరోజు ఉదయం పూట స్వామివారి సన్నిధిలో పూజా కార్యక్రమం నిర్వహించుకున్న తర్వాత స్వామివారి మంగళారతి, అదేవిధంగా 48వ రోజు స్వామివారి దర్శించుకోండి స్వామి. ఈరోజు ఇరుముడి మాది, నేను మా గురుస్వామి కలిసి నాదో 3వ యాత్ర బయలుదేరుతున్నాము. ఉదయం 3:30కు ఇరుముడిని కట్టుకొని మాకు 7:20కి ఫ్లైట్ ఉంది స్వామి. ఇరుముడి కట్టుకొని అలాగే స్వామివారి సన్నిధానానికి నేను మా గురుస్వామి, నేను 3వ స్వారి వెళ్తున్నాను, మా గురుస్వామి 25వ స్వారి వెళ్తున్నారు ప్రయాణంకి. ఈరోజు మా ప్రయాణం మీకు చూపెట్టదలుచుకున్నాను. నా అయ్యప్ప దీక్షలో భాగంగా ఈరోజు 48వ రోజు ఇరుముడి ప్రయాణం. ముందుగా ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత స్వామివారి ఇరుముడిని నెత్తిన పెట్టుకొని ఎయిర్పోర్ట్లో స్వామివారి ఇరుముడిని తీసుకొని శబరిమల యాత్రకు బయలుదేరాం స్వామి. అలాగే దృశ్యాలను చూడడం చాలా అద్భుతంగా ఉంది. మేము అక్కడనే ఇన్నోవా మాట్లాడుకొని స్వామివారి సన్నిధానం దగ్గరనే స్వాతక్క స్వామి దీక్ష పంపించింది. అదేవిధంగా పంబాలో రష్ ఉన్నారు స్వామి, రష్ అయితే ఉన్నారు. పంబాలో స్నానం చేసుకున్న తర్వాత అక్కడ అలంకరించుకొని 28వ రోజు పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము పంబలోనే. ఇక మేము పూజా కార్యక్రమం 48వ రోజు నిష్టగా చేసి అయ్యప్ప దగ్గరికి వెళ్ళడం ఒక అద్భుతమైన క్షణం స్వామి. పూజా కార్యక్రమం అయిపోయినాక స్వామివారికి హారతి ఇచ్చి మళ్ళీ ఇరుముడలను ఎత్తుకొని పంబ నుండి సన్నిధానానికి బయలుదేరాం స్వామి. స్వామియే శరణమయ్యప్ప. మాకు సహకరించిన వారందరికీ మా ధన్యవాదాలు స్వామి. ఇలాగే ఎల్లవేళలా సహకరించాలని కోరుకుంటున్నాను. దిగ్విజయంగా నాది మూడోసారి ఘంటస్వామి యాత్ర చాలా అంగరంగ వైభవంగా జరిగింది స్వామి. నాతో పాటు నా రీల్స్ చూస్తున్న మీకు కూడా పుణ్యమే స్వామి, ఎందుకంటే నేను పోయిన దర్శనాలన్నీ మీరు దర్శించుకున్నారు. ఫైనల్గా 18 మెట్లు ఎక్కి స్వామివారి అభిషేకం చేసిన తర్వాత ఇరుముడిని అప్పగించి స్వామివారి సన్నిధానంలో 3వ సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇరుముడితో కలుద్దాము స్వామి. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం.